ప్రస్తుతం దేశంలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అది ఎవరు కూడా పట్టించుకోరు. భారతీయుడై నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, భారతీయ ఇతిహాసాలను కూడా తెలుసుకోకుండా మాట్లాడిన వ్యక్తి నా అన్వేషణ. ఈయన గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ డైనమిక్ లీడర్ అయిన చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో, దీనిపైన అంటే ఇదే కాకుండా మన బంగ్లాదేశ్‌లో జరిగే ఇష్యూస్ పైన కూడా ఈరోజు మనతో మాట్లాడి దాంట్లో ఉన్న డెప్త్ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అదే విధంగా మనకి ఏదైతే రీసెంట్ కాలంలో చూసుకుంటే నా అన్వేషణ గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాము. అండ్ ఒక హిందూ అయ్యుండి హిందూ తత్వాన్ని అలానే మన ఇతిహాసాలను టచ్ చేయడం కానీ, ఏది పడితే అది మాట్లాడడం కానీ, దాని అసలు పురాణాల గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా? మరి తెలుసుకొని మాట్లాడుతున్నాడా? రోజు నేను భగవద్గీత చదువుతాను అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు. మరి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? వాడు ఒక మనిషే కాదు, భూమికి భారము. ఒక 1000 మంది దొంగలు చచ్చిపోతే ఇసుంటొక్కడు పుడతాడు. వాడు మనిషే కాదు, వాని గురించి మాట్లాడడం వేస్ట్. వాడిని అనవసరంగా హైప్ చేస్తుర్రు. వాడు దేశం పైన విషయాన్ని కక్కుతుండు, హిందుత్వం పైన విషయాన్ని కక్కుతుండు అని క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు వాడు హిందూ అంటుండు. బయట దేశం పోయి బీఫ్ తిన్నోడు హిందూ అవుతాడా అమ్మ? బయట దేశం పోయి మనము నాగుంపాముని పూజ చేస్తాం, నాగదేవత అని. వాడు పోయి నాగుంపాముని తిన్నోడు వాడు. చూడండి వాని వీడియోస్లో. వాడు హిందూ అవుతాడా? అడ్డగోలు ఓపెన్గా వ్యభిచార గృహాలకు పోతాడు వాడు హిందూ అవుతాడా? వాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే నువ్వు మగోనివి అయితే దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా, ఎన్నో దాచుకొని ఎందుకు మాట్లాడుతావు? నువ్వు దేశం మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు కదా. వీళ్ళంతా ధ్రువరాతి అని ఒక దొంగోడు ఉన్నాడు. వాడు కూడా బయట దేశం నుండి మొత్తము విషంగా మొత్తం కక్కుతుంటాడు అనమాట, హిందువులపై, హిందుత్వంపై, బీజేపీపై. సో వీడు వాని దారిలో నడుస్తుంది. నేనేదో తోపు తురుమైతా. నువ్వు ఇండియాకి వచ్చి పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ పెట్టి నీ అభిప్రాయాలని వెళ్ళగకు. అప్పుడు తెలుస్తుంది నేను ప్రజలు ఎట్లా చూస్తారని. చెప్పులతో దండేస్తారా, గాడిపై ఊరేగిస్తారా తెలుస్తుంది. ఏడో కూర్చొని మాట్లాడడం ఎందుకు రాను? ఆయన వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పాడు కదా సార్, భారతదేశంలో అసలు ఏది కూడా ఆ మహిళలకు రక్షణ అనేది లేదు. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినా కానీ ఏదో ఒకటి చేస్తారు. మీరు వేరే పరాయి దేశం వాళ్ళు వచ్చారు అంటే మీ కళ్ళకు కనిపించారంటే రక్షణ లేకుండా పోతుంది, ఓన్లీ భారతదేశంలోనే జరుగుతుంది అని అంటున్నాడు సార్. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ కూడా లేదు. ఇలా ఎన్నో రకాల స్వేచ్ఛ భారతదేశం. నువ్వు తిరుగుతలేవమ్మా? హ్యాపీగా ఉన్నావా? నీకు ఎక్కడన్నా స్వేచ్ఛ లేదు అనిపిస్తుందా? అక్కడక్కడ సంఘటనలు జరుగుతాయి, ప్రపంచం మొత్తం జరుగుతాయి. మూర్ఖోళ్ళు, మృగాళ్ళు, మొగోళ్ళు ఉన్నారు అక్కడక్కడ. అది ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఎక్కడ జరగలేదు చెప్పమ్మా? యుఎస్లో జరిగినాయి, రష్యాలో జరిగినాయి, ఎక్కడైనా జరిగినాయి. భారతదేశంలోనే స్త్రీ పట్ల గౌరవం ఉంది. ధర్మమే నేర్పిస్తుంది స్త్రీని గౌరవించు అని చెప్పి. మన సనాతన ధర్మం నేర్పించేది ఫస్ట్ స్త్రీమూర్తిని గౌరవించు అని ఒకటి నేర్పిస్తుంది. ఏ మతంలో లేదు అది, ఏ మతంలో లేదు. స్త్రీమూర్తిని దేవతామూర్తి లెక్క చూసే, దేవత లెక్క చూసేది భారతదేశము. ఒక స్వామీజీ కాళ్ళు, మొన్న నేను అయోధ్య స్వామీజీ దగ్గర పోతే మహిళలు వచ్చి కాళ్ళు మొక్కుతుంటే ఆయన మొక్కనిస్తలేడు. ఏంది స్వామి అని అడిగితే, మహిళలు దేవతతో సమానము, మనం కాళ్ళు మొక్కించుకోవద్దు, మనమే మొక్కాలని చెప్తున్నాడు. అంటే అంత గొప్ప ధర్మం ఉన్న దేశం, అంత గొప్ప గుణం ఉన్న దేశం. మరి ఆ దేశాన్ని నువ్వు విషం లెక్క నువ్వు పాడు చేస్తా అంటే ఇక్కడ ఏది ఏం లేదు. ఇలా మొగులు దాడి చేసిర్రు దేశంపై, ఔరంగజేబు దాడి చేసిండు, రజాకారులు దాడి చేసిర్రు, వాళ్ళ ముసుగులో ఉన్న నీ అసుటి దొంగనా కొడుకులు చేస్తారు. కానీ భారతదేశానికి ఏం కాదు. భారతదేశాన్ని తట్టుకునే దమ్ము ఉంది, హిందుత్వానికి తట్టుకునే దమ్ము ఉంది. నీలాంటి విష పురుగులు వస్తుంటారు, పోతుంటారు. ప్రజలే నిన్ను చెప్పులతోటి నీకు సమాధానం ఇచ్చే రోజు త్వరలో ఉంది. భారతదేశం వదిలేకుండా దాచుకొని వీడియోలు చేసుడు కాదు, ఇక్కడ వచ్చి చేయి నీకు దమ్ము ఉంటే. అంటే భారతదేశానికి వచ్చేది లేదు అనే ధైర్యంతో ఆయన అట్లా చేస్తుంటారు. 100% చెప్పులతో కొడతారు. ఇలా సీతమ్మ వారిని ఇలా దేవత లెక్క పూజ చేస్తున్నాం, మా మనోభావాలను కించపరిచే లెక్క చేసి చెప్పులతో కొడతారు. వాడు ఇక్కడ ఉండలేక దాచుకొని ఎన్నో పరాయి దేశంలో బతుకుతుండు. మరి మీ అమ్మపై ఎన్ని సంఘటనలు జరిగినాయి చెప్పు. మరి నువ్వు స్వేచ్ఛ లేదు, సేఫ్ లేదన్నావు కదా, మీ ఇంటి కుటుంబ సభ్యులపై ఏమైనా జరిగినాయా చెప్పు. మరి అడ్డగోలు నీతోటి దేశానికి, ధర్మానికి హాని. ఓపెన్గా నువ్వు వ్యభిచార గృహాలలోకి పోయి నువ్వు వీడియోలు తీసి పంపించేటోనివి, నువ్వు మాట్లాడేది ఏంది? ఇవాళ వాడి ఛానల్ చూస్తున్న హిందువులకు సిగ్గుండాలి. హిందువులందరూ తక్షణం అన్సబ్స్క్రైబ్ చేసి వాడిని బైకాట్ చేయకపోతే మాత్రం ఇసుంటి పురుగులు పుడుతూనే ఉంటాయి. వీళ్ళకి జవాబు చెప్పాలంటే వాడి ఛానల్ని బైకాట్ చేస్తే వాడు బతికేదే హిందువుల పైసల మీద కమ్మా. ఆ ఛానల్ చూస్తేనే కదా బతుకుతుంది. అన్న 90% హిందువులే కదా. మరి వాడు మళ్ళీ మనం వినే విషయం అమ్ముతుండంటే వాడు నీతి లేని కుక్కతో సమానం. సో అట్లాంటి కుక్కకి చెప్పు దెబ్బతోటి జవాబు చెప్పాల్సిన పని మన హిందూ సోదరులపై ఉంది. అందుకే ఐక్యమత్యం ఉండాలి. అందరు ఐక్యంతో వాడి ఛానల్ని బైకాట్ చేస్తే వాడు రోడ్డు మీదకి వస్తుంది.
అంటే ఆయన ఒక ఫోన్ రికార్డ్ ఒకటి లీక్ అవ్వడం జరిగింది కదా, అంటే ఇట్లా ఒక నలుగురు మాట్లాడుతున్నప్పుడు 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలకి అని చెప్పేసి ఒక మాట ఆయన స్టేట్మెంట్ ఒప్పుకున్నాడు. మరి దీనిపైన గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందంటే ఏ కంట్రీలో అయినా కొన్ని అది తప్పే కదా. 100% అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ తీసుకోవాలి చర్య. వాడు వరస్ట్ ఫెలో అని ఇప్పుడు ఈ వీడియో తోటి కూడా అర్థమవుతుంది కదా. సో వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.